హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరికీ కూడా మన యూట్యూబ్ సబ్స్క్రైబర్స్కి, చూస్తున్న ప్రతి ఒక్క ప్రేక్షకులకు కూడా ఉగాది శుభాకాంక్షలు అండి. ఈ విశ్వవసునామ సంవత్సరంలో మన అందరం కూడా హ్యాపీగా ఉండాలని ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇందాక మనం ఫస్ట్ మన ఆదిదేవుడు వినాయకుడి నుంచి స్టార్ట్ చేశామండి. ఆయన చాలా పవర్ఫుల్ వినాయకుడు అండి. ఎందుకంటే నేను బిజినెస్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఈ వినాయకుడిని కాణిపాకంలో నుంచి తెచ్చుకున్నానండి. ఫస్ట్ ఏ పూజ అయినా ఆయన దగ్గర నుంచే స్టార్ట్ చేస్తాను. అటు నుంచి మా పూజా గదండి ఇది. అక్కడ కూడా నేను స్వామికి పూజ చేసి నైవేద్యాలన్నీ చేసి పెట్టానండి. ఈరోజు ఫెస్టివల్ కాబట్టి కొంచెం స్పెషల్గా స్వామికి తీపన్నము, ఒక పెరుగన్నము, చిత్రాన్నము ఇవన్నీ కూడా ప్రసాదంగా స్వామికి సమర్పించాను. అలాగే ఇక్కడ మన స్పెషల్ ఉగాది పచ్చడి, వేపపూతతో చేసినటువంటి ఉగాది పచ్చడి కూడా అక్కడ ఉందండి స్వామి దగ్గర. ఈ ఉగాది అంటేనే స్పెషల్ ఉగాది పచ్చడి కదా. తీపి, వగరు, కారం, పులుపు, ఉప్పు అన్ని కలయికలదే ఉగాది పచ్చడి. కాబట్టి ఇది తప్పకుండా ప్రతి సంవత్సరంలో ఒక్కసారి దీన్ని అందరం తీసుకోవాలండి మనము. సో అందరింట్లో కూడా ఈ ఉగాది పచ్చడి తప్పనిసరిగా చేసుకొనే ఉంటారు. కాబట్టి ఈరోజు మేము కూడా ఈ పూజ గదిలో స్వామికి బాగా అలంకరించుకొని పూజ చేసుకున్నామండి. ఇలా ఫెస్టివల్లే కాదండి, డైలీ కూడా నేను పూజ ఇదే విధంగానే చేసుకుంటా. కాకపోతే ప్రసాదాలు కొంచెం ఎక్కువ చేశాను అంతే తప్ప, పూజ అయితే ప్రతిరోజు మా ఇంట్లో ఇదే విధంగానే ఉంటుంది. నేను ఇంకా పెద్దగా ప్రత్యేకంగా వేరే పూజలు అవన్నీ అయితే చేసుకోనండి. రెగ్యులర్గా నా పూజా విధానం ఇదే ఉంటుంది. సో మనం స్వామికి ఈరోజు ఫస్ట్ నా శారీ స్టాక్ వచ్చిందండి మొన్ననే. అందులో ఒక కొత్త చీర తీసి అమ్మవారికి అని ఒక చీర జాకెట్ కూడా ఇక్కడ పెట్టేశాను. ఎందుకంటే అదొక సెంటిమెంట్ అండి నాకు. శారీస్ వచ్చిన ప్రతిసారి కూడా అమ్మవారికి ఎక్కడైనా టెంపుల్స్లో ఇవ్వడం కానీ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ.